అల్లరి పిల్లాడు. ఈ అబ్బాయి బహుమతిని మంచుపైకి విసిరేశాడు. భయంతో అతను సరస్సు మధ్య వరకు నడిచాడు. ఒక్కసారిగా అతని కాళ్ల కింద మంచు చీలిపోయింది. గడ్డకట్టిన చల్లటి నీరు అతనిని ఒక్కసారిగా నిద్రలేపింది. ఎంతగా పోరాడినా తన తలమీద ఉన్న మంచు అతనిలో నిరాశను నింపింది. జీవితం మరియు మరణం మధ్య ఉన్న ఆ కీలక క్షణంలో అతను తన సూపర్ పవర్స్ మేల్కొల్పాడు. అతను క్షణంలోనే పాకశాల లైబ్రరీలోకి టెలిపోర్ట్ అయ్యాడు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యంతో అతన్ని చూశారు. గందరగోళంలో ఉన్న డేవిడ్ త్వరగా లేచాడు. వణుకుతూ ఇంటికి పరుగెత్తాడు. తలుపు తెరిచిన వెంటనే అతని తాగుబోతు తండ్రి అతన్ని ఆ పరిస్థితిలో చూసి కోపంతో అరిచాడు. అతను మరో క్షణంలోనే లైబ్రరీలోకి టెలిపోర్ట్ అయ్యాడు. ఈ క్షణంలో డేవిడ్ తను ఒక సూపర్ హీరో అని గ్రహించాడు. డేవిడ్ తన శక్తిని రహస్యంగా అభ్యసించడం ప్రారంభించాడు. మొదట్లో అతను దూరాన్ని నియంత్రించలేకపోయాడు. కానీ నిరంతర సాధనతో తాను చూసే పరిధిలో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలిగాడు. ఒకరోజు అతను ఒక పత్రికలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిత్రాన్ని చూశాడు. చిన్నప్పుడు తల్లి తనను అక్కడికి తీసుకువెళ్లిన జ్ఞాపకాలు వెంటనే తలపడ్డాయి. అకస్మాత్తుగా అతను వేల మైళ్ల దూరం దాటి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై అంతస్తుకు టెలిపోర్ట్ అయ్యాడు. అప్పుడు అతనికి తెలిసింది తాను ఆలోచించే ఏ ప్రదేశానికైనా క్షణంలో టెలిపోర్ట్ అవ్వగలడని. ఈ క్షణంలో డేవిడ్ గ్రహించాడు తన జీవితం ఇక ఎప్పటికీ మునుపటిలా ఉండదని. తన తండ్రి గుహ హింస కారణంగా అతని తల్లి చాలా కాలం క్రితమే ఇంటి నుండి వెళ్లిపోయింది. కాబట్టి డేవిడ్ కూడా అక్కడి నుండి పూర్తిగా తప్పించుకోవాలని నిర్ణయించాడు. న్యూయార్క్ చేరుకున్నాడు. తన సూపర్ పవర్స్ తో బ్యాంకు దొంగతనానికి ప్లాన్ చేశాడు.